ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ధ్వజారోహణంతో శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. పెద్దశేష వాహన సేవలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి దర్శనం. తిరుమలలో ఈ నెల 17 నుండి పద్మావతి పరిణయోత్సవాలు. ఉత్సవ సొబగులతో రూపుదిద్దుకున్న నారాయణగిరి ఉద్యానవనం. శేషవాహన సేవలో చెంచులక్ష్మి సమేత జ్వాలా నృసింహుని అనుగ్రహం. అహోబిల క్షేత్రంలో నరసింహ జయంతి ప్రయుక్త బ్రహ్మోత్సవాలు. కీలపట్ల కోనేటిరాయని బ్రహ్మోత్సవాలు ప్రారంభం. సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం. మంత్రాలయంలో గురు రాఘవేంద్రుని స్వర్ణ పల్లకి ఉత్సవం. మూలరాములకు పూజలు నిర్వహించిన శ్రీమఠం పీఠాధిపతులు. తిరుమల శ్రీవారి అన్నగారిగా తిరునగరిలో కొలువైన స్వామివారు శ్రీ గోవిందరాజస్వామివారు. అత్యంత పురాతన క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం తిరుపతి నగరానికి మకుటాయమానంగా వెలుగొందుతోంది. ఇంతటి విశిష్టమైన ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం జరిగిన ధ్వజారోహణంతో కనుల పండుగ ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజున గురువారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారి పెద్దశేష వాహన సేవ కనుల పండుగ జరిగింది. తిరుపతి పుణ్యక్షేత్రంలో తొలి ఆలయంగా పేరు గడించిన సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయం. స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవ శోభతో కనువిందు చేస్తోంది. బుధవారం రాత్రి అంకురార్పణతో మొదలైన స్వామివారి బ్రహ్మోత్సవాలు మే 16 నుండి 24వ తేదీ వరకు నవాహనిక దీక్షతో తిరుమల తిరుపతి దేవస్థానం వైభవపేతంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణం గురువారం ఉదయం మిథున లగ్నంలో ఆగమోక్తంగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు ఒక తిరుచిపై, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లు, గరుడాళ్వార్లు, అనంతాళ్వార్లు, విశ్వక్సేనులు వేర్వేరు పల్లకీలపై వేంచేసి గరుడ ధ్వజపట సహితంగా తిరుమాడ వీధుల్లో ఊరేగారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా సాగిన తిరువీధి ఉత్సవంలో తిరునగరి వాసులు పాల్గొని కర్పూర హారతులు సమర్పించారు. గోవిందరాజు గుడిగున్న పడగేల గోవిందరాజు గొడుగుల నీడల గోవిందరాజు గుడిగున్న పడగేల గోవిందరాజు కుడి ఎడమ కాంతల గోవిందరాజు కుడి ఎడమ కాంతల గోవిందరాజు పొడిసాగే పౌజుల గోవిందరాజు పొడిసాగే పౌజుల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. అనంతరం మిథున లగ్నయుక్త శుభ ముహూర్తంలో అర్చకులు మామిడి తోరణాలు, పుష్పమాలలతో అలంకరించిన ఆలయ ధ్వజస్తంభానికి స్నపన తిరుమంజనం, విశేష అర్చనలు జరిపి ధూపదీప నివేదనలు, నీరాజనాలు సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా గరుడ ధ్వజ పటాన్ని ఆరోహణం చేసి
సకల లోక వాసులను స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ మంగళా శాసనాలు పలుకుతూ ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. ఇక బ్రహ్మోత్సవాలలో తొలి రోజైన గురువారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారి పెద్దశేష వాహన సేవ ఘనంగా జరిగింది. మణిమయ రత్నాభరణాలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని అర్చకులు పెద్దశేష వాహనంపై ఆసీనులం చేశారు. షోడశోపచారాధనను పూర్తి చేసిన తరువాత బాజా భజంత్రీలు, మేళ తాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి పెద్దశేష వాహన సేవ ఘనంగా జరిగింది. ఎలవైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఇందుకోసం నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాట్లు చేస్తోంది. టీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నారాయణగిరి ఉద్యానవనంలో పరిణయ వేదిక ఉత్సవ శోభితంగా రూపుదిద్దుకుంటోంది. 15 రకాల కట్ ఫ్లవర్స్, 50,000 సంప్రదాయ పుష్పాలు, 2 టన్నుల వర్ణశోభిత పుష్పాలతో పరిణయ వేదికను నందనవనంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే అశ్వాలు, గజాలు, చిన్ని కృష్ణుని ప్రతిరూపాలను భక్తుల మదిని ఆధ్యాత్మిక ఆహ్లాదంతో ఓలలాడించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం నుండి తరలివచ్చిన 150 మంది కళా నిపుణులతో పాటు 40 మంది టీటీడీ ఉద్యానవన శాఖ సిబ్బంది ఈ అలంకరణలో భాగస్వాములయ్యారు. పూణేకు చెందిన శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ సహాయ సహకారాలు అందించింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్ల శ్రీ కోనేటిరాయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను విశేషంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటిరాయ స్వామివారికి బంగారు ఆభరణాలు, పూలమాలలతో
దివ్య శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను, ధ్వజపటాన్ని కీలపట్ల గ్రామ వీధుల్లో ఊరేగించారు. గ్రామ హద్దులకు పూజలు జరిపిన తరువాత ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద ఉత్సవాలను వేంచేపు చేశారు. ధ్వజస్తంభానికి పూజలు జరిపి వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా కోనేటిరాయ స్వామివారికి ఉంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటిరాయ స్వామివారికి సకల శోభితంగా అలంకరణ చేసిన అర్చకులు మండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం ఉత్తరమాడ వీధిలోని నమ్మాళ్వార్ సన్నిధిలో తిరునక్షత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తమిళనాడు రాష్ట్రం ఆళ్వార్ తిరునగరి అనే దివ్యదేశంలో అవతరించిన నమ్మాళ్వార్కు పరాంకుశులు, వకులాభరణుడు, శటగోపహ అనే పేర్లతో కూడా ప్రసిద్ధి చెందారు. అనేక దివ్య దేశాలను సందర్శించి 4 దివ్య ప్రబంధాలను అనుగ్రహించారు. ప్రతి ఏటా శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిలో ఈ నెల 14వ తేదీ నుండి 23వ తేదీ వరకు 10 రోజుల పాటు నమ్మాళ్వార్ తిరునక్షత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 3వ రోజైన గురువారం సాయంత్రం నమ్మాళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజేర స్వామి, చిన్నజేర స్వామి ఆధ్వర్యంలో సేవాకాలం శాతుమర నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం పెద్ద అహోబిలంలో నారసింహ జయంతి సంయుక్త వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శేషవాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీ చెంచులక్ష్మి సమేత జ్వాల నరసింహస్వామివారికి అర్చకులు విశేష అలంకరణలు జరిపి ప్రత్యేక అర్చనలు నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం ఆలయ వీధుల్లో బాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ శ్రీ జ్వాల నృసింహుని శేషవాహన సేవ శోభాయమానంగా సాగింది. వేద పండితులు ప్రబంధ పఠనం చేస్తుండగా స్వామివారు చెంచులక్ష్మి అమ్మవారితో కూడి శేషవాహనంపై భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి దేవాలయంలో స్వర్ణ పల్లకి ఉత్సవం, ఉంజల్ సేవలను ఘనంగా నిర్వహించారు. వైశాఖ మాసం గురువారాన్ని పురస్కరించుకుని అర్చకులు ముందుగా శ్రీ గురు రాఘవేంద్రుని మూల బృందావన ఉత్సవ ప్రతిమను స్వర్ణ పల్లకీపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలు జరిపి కర్పూర హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీమఠం ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించారు.
తరువాత ఆలయ ఆవరణలోని మండపంలో కనుల పండుగ జరిగిన ఊంజల్ సేవను భక్తులు తన్మయలై వీక్షించారు. ఇక సంస్థాన పూజల్లో భాగంగా శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుతేంద్ర తీర్థ స్వామీజీ పూర్ణబోధ మండపంలోని మూలరాముల విగ్రహాలకు ప్రత్యేక అర్చనలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి విశేష పూజలు జరిపారు. తిరుపతిలో నెలవైన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో గంగ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జాతరలో భాగంగా 2వ రోజైన గురువారం భక్తులు వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి సోదరిగా మహాశక్తి రూపిణిగా కొలువుదీరిన గంగమ్మ తల్లికి అర్చకులు ప్రాతకాల పూజలు, విశేష అభిషేకాది ఆరాధనలు, ప్రత్యేక అలంకారాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. ఇక జాతరలో భాగంగా 2వ రోజున అధిక సంఖ్యలో భక్తులు బండవేషంలో అమ్మవారి ఆలయానికి తరలివచ్చి ప్రదక్షిణలతో దర్శనం చేసుకున్నారు. అనంతరం కొడి స్తంభం వద్ద దీపాలను వెలిగించి పొంగళ్లను, అంబళ్లను నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కలశ శోభాయాత్ర ఘనంగా జరిగింది. ఆలయ తదియారాధన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమ్మవారి విశేష ఉత్సవాలను పురస్కరించుకుని కలశాల శోభాయాత్ర జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవారి ఉత్సవమూర్తిని చక్కటి వాహనంపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో కలశాలను తలపై పెట్టుకుని ఆధ్యాత్మిక ఉత్సాహంతో శోభాయాత్రలో పాల్గొన్నారు. స్థానిక రంగారాయుడు చెరువు వద్దకు చేరుకుని పవిత్ర జలాలను కలశాల్లో నింపుకుని ఊరేగింపుగా దేవాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులో కొలువైన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో చండీ హోమం ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, శ్రీ గోపయ్య స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో అర్చకులు చండీ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు.
భద్రాచల క్షేత్రంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ కనకదుర్గమ్మ తల్లికి అర్చకులు ప్రాతకాల ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఆ తర్వాత సౌభాగ్యప్రదాయిని శ్రీ కనకదుర్గమ్మకు అర్చకులు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో అలంకరించి కుంకుమ పూజలు నిర్వహించారు. ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ప్రశాంత నగర్లో నెలవైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి దేవాలయ 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ఆవరణలో దత్త హోమం నిర్వహించారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలనే సంకల్పంతో గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, నవగ్రహ మండపారాధన, అగ్ని ప్రతిష్ఠ చేశారు. ఆపై శాస్త్రోక్తంగా దత్త హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో అభిషేకం జరిగింది. భక్తుల కల్పతరువుగా అనుగ్రహిస్తున్న కనకదుర్గమ్మకు వైశాఖ మాసోత్సవాలను పురస్కరించుకుని క్షీరాభిషేకం చేశారు. తరువాత పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతపురం జిల్లా రాప్తాడులో కొలువైన శ్రీ మల్లాలమ్మ ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ మూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. భక్తులు భక్తి పరవశంతో శ్రీ మల్లాలమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ఊరేగింపు సేవలు అమ్మవారిని దర్శించుకుని తరించారు. చిత్తూరు బ్రాహ్మణ వీధిలోని శ్రీ వాసవీదేవి ఆలయంలో అమ్మవారి జన్మదినోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా పూజలు జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవ మూర్తిని తేజోభరిత అలంకరణలో వేంచేపు చేసి సహస్రనామార్చన, పుష్పార్చన, దీపారాధన సేవలను వైభవపేతంగా నిర్వహించారు. అనంతరం మహిళలు సామూహిక కుంకుమ పూజలతో అమ్మవారి సేవలో తరించారు. ఆపై ధూపదీప నివేదనలు, నీరాజనాలు అందజేసి భక్తులకు ప్రసాద వినియోగం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ తాలూకా శివంపేట గ్రామంలో కొలువైన శ్రీ భగళాముఖి అమ్మవారి ఆలయంలో కలశాభిషేకం శాస్త్రోక్తంగా జరిగింది. అమ్మవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు మహాసంకల్పంతో 108 కలశాలతో మంగళాభిషేకాలు వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా వెంచేపు చేసి అష్టోత్తర శతకలశాభిషేకాలు, పుష్పార్చన సేవలను మంగళకరంగా నిర్వహించారు. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి కొసరి తినిపించిన, చెట్టుకు కట్టి మందలించిన అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడిలాగా మారి మారాన్ చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చిన మహితాత్మురాలు వకుళమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం. మాతృదేవో భవ అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా, కలియుగంలో వకుళ మాలికగా నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది.
అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి కోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత. పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి. అందుకు గుర్తుగా నేటికి తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు అనే వంటశాలలో శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం. ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది. వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పుముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ, స్కాంద, వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తిరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా హరి గోవిందా.